ప్రకాశం జిల్లా ఒంగోలు కాన్స్టిట్యున్సీ ఇక్కడ 2014లో టీడీపీ నుంచి దామచర్ల జనార్దన్ రావు గారు వైసీపీ పార్టీ అభ్యర్థి అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద పోటీ చేసి 12,428 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైసీపీ అభ్యర్థి అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, జనసేన పార్టీ అభ్యర్థి అయిన ఎస్కే రియాజ్ గారి మీద ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన దామచర్ల జనార్దన్ రావు గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 22,245 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితి కనుక మనం చూసినట్లయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా దామచర్ల జనార్దన్ రావు గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరు ఒకరికొకరు ఇక్కడ విజయం మాదంటే మాదంటూ హోరాహోరీగా పోరాడబోతున్నారు. ఫైనల్గా ఎవరు ఈసారి ఇక్కడ గెలవబోతున్నారు అంటే ఇక్కడ ఫలితం క్లీన్ కాంటెస్ట్గా మారబోతుందని తెలుస్తుంది. కానీ ఇక్కడ ప్రజల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉన్న ప్రస్తుత వ్యతిరేకత కారణంగా ఇక్కడ యువతలో వైఎస్ఆర్సీపీ పార్టీ మాకేం చేయలేదని ఉన్న భావన ఉండడం కారణంగా కూటమి అభ్యర్థి మీద ఇక్కడ ప్రజల్లో ప్రస్తుతం మంచి అభిప్రాయం ఉండడం కారణంగా ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం కూటమికే ఉందని తెలుస్తుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ రిజల్ట్ని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణలోకి తీసుకుని పరిశీలించి చూడగా కూడా ఇక్కడ కూటమికి కొంత శాతం ఎడ్జ్ ఉన్నట్టు తెలుస్తుంది. కానీ గెలుపు అనేది కొత్తగా ఈసారి పోల్ అవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.